శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను మీకు తెలియజేసే అంశం ఏంటంటే 2034 సంవత్సరం లోపు 100 కోట్లు సంపాదిస్తారని నేను అంటున్నాను. నేను కుండ బద్దలు కొట్టి చెప్తున్నానండి. బాండ్ పేపర్ మీద రాసిస్తాను. 2034 సంవత్సరం లోపు 100 కోట్లు సంపాదించే రాశులలో వృషభ రాశి ఒకటి, సింహరాశి ఒకటి, తులారాశి ఒకటి, కుంభరాశి ఒకటి. ఈ 4 రాశులు 2034 సంవత్సరం, సరిగ్గా సుమారుగా 2024. ఇది 34 అంటే సుమారుగా ఒక 10 సంవత్సరాల కాలం ఉంది. 10 సంవత్సరాలలో మీరు 100 కోట్లు సంపాదిస్తారండి. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, సంపాదిస్తూనే ఉంటారు. ఇప్పుడు నా చిన్నతనంలో బంగారం విలువ వచ్చేసి ఒక 2000 రూపాయలు ఉన్నది. నా చిన్నతనంలో 2000, 2500, 3000 లోపే. నా చిన్నతనంలో 2000, 2500, 3000. ఇప్పుడు బంగారం చూస్తే 70,000 ఉంది. అంటే ఈ మధ్యకాలంలో ఎన్ని రేట్లు పెరిగిందండి బంగారం. అలాగా ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితుల్లో మన భారతదేశంలో కాదు, ప్రపంచ దేశాలలో 73-74% దాదాపుగా వాటర్తోనే నిండిపోయింది. ఒక 24-25% ఏమో భూములు, అంటే మనం సేద్యం చేసుకోవడానికి, ఇల్లు కట్టుకోవడానికి, మనం వాడుకోవడానికి ఒక 22-24% ఉంది. మిగతా ఎడారులు, అడవులే ఉన్నాయి. దీంట్లో నీరు కొంత పర్సెంట్ అయితే, ఎడారులు కొంత పర్సెంటేజ్, అండ్ ఈ అడవులు కొంత పర్సెంటేజ్ ఉన్నాయి. ఇక మిగతా ఉన్నటువంటి వాటికి ఎక్కువగా డిమాండ్ వస్తుంది. నేను చెప్పేది అదేనండి. అంటే మీరు ఎప్పుడైనా కూడా 2034 సంవత్సరం లోపు మీరు సంపాదించిన ప్రతి పైసా కూడా భూమి మీద పెట్టండి, పెట్టుబడి భూముల మీద ఇన్వెస్ట్ చేయండి. మీరు 2034 సంవత్సరం లోపు 100 కోట్లు కనుక మీరు సంపాదించకపోతే ఈ శాస్త్రాన్ని వదిలేస్తాను ఇంతటితో. అప్పుడు నేను చెప్పిన విషయం కూడా మీకు గుర్తుకొస్తుంది. నిజంగా ఎంత గొప్పగా చెప్పారండి. నేను అప్పుడు ఒక ఎకరాకు 3 లక్షలు అయితే అప్పుడు నేను కొనలేదు, ఇప్పుడు 3 కోట్లు అయిందని అంటున్నారు ఇప్పటికీ. ఇప్పుడు కనుక మనం కాయ కష్టం చేసో, ఏదో పని చేసుకో, మనం నిజాయితీగా వర్క్ చేసో, హానెస్ట్గా ఉండో, మనం ఏదో సంపాదించుకుని కొంత అమౌంట్ సంపాదించి భూమి మీద పెట్టుబడి పెడితే, జెన్యున్గా ఉన్నటువంటి భూమి మీద పెట్టుబడి పెడితే ఆ భూమి సంపాదిస్తూ ఉంటుంది 10 సంవత్సరాల వరకు. ఈ మధ్యకాలంలో ఊరికే ఉండవు కదా. ఈ 10 సంవత్సరాలలో కొంత అమౌంట్ చేసి నువ్వు స్థలమో పొలమో ఏదో కొనుక్కుంటావు కదా, అది ఊరుకోదుగా, అది సంపాదించడం మొదలు పెడతాయి. నీతో కష్టపడడం అది స్టార్ట్ చేస్తుంది. ఆ మధ్యకాలంలో ఇంకో 2 సంవత్సరాలకు, 2.5 సంవత్సరాలకు మళ్ళీ ఒక స్థలం కొంటావు. ఆ స్థలము దాని పని అది మళ్ళీ చేసుకుంటూ పోతుంది, అది పెరుగుతూనే పోతుంది. మళ్ళీ ఇంకొక 2-3 సంవత్సరాలకు మళ్ళీ ఒక స్థలం కొంటావు, మళ్ళీ అది సంపాదించుకొని పోతుంది. మళ్ళీ ఒక 2-3 సంవత్సరాలకు కడితే 10 సంవత్సరాలు పూర్తయింది అనుకోండి ఉదాహరణగా. 10 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఒక్కసారి లెక్కలు వేయండి. 10 సంవత్సరాల ముందు మనం కొన్నటువంటి ఆస్తులు ఇప్పుడు ఒకసారి అమ్మితే ఎంత వస్తుందో చూడండి. 100 కోట్ల పైబడే ఉంటుంది మీకు సంపాదన. ఈజీ అండి. ఇంకా మీరు వేరే ఏది అవసరం, మీరు ఖాళీగా ఉండరు, సంపాదన పెరుగుతూనే ఉంటుంది. మీరు సంపాదిస్తుంటారు, మీరు కొన్న భూములు సంపాదించుకుంటూ వెళ్ళిపోతాయి. అది అందుకే ఈ చిన్న టెక్నిక్, అంటే ఇది నాకు తెలిసినటువంటి టెక్నిక్ అండి. మరి వ్యాపారంలో మీకు తెలిసినటువంటి, మీరు ఏదైనా వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి సంపాదించారనుకోండి, దాంట్లో కూడా మీకు మంచి లాభాలే ఉంటాయి. అంటే వ్యాపార పరంగా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెడతారు, ఒక చిన్న ప్రాజెక్టుతో సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టారనుకోండి, ఒక 40-50 కోట్ల ప్రాజెక్టు ఒకసారి వస్తే దాంట్లో కొన్ని కోట్లు మిగులుతాయి. మళ్ళీ దాన్ని ఇంప్రూవ్మెంట్ చేస్తే ఒక 10 సంవత్సరాలు 100 కోట్ల పైబడి, 200-300 కోట్ల పైబడి సంపాదన పెరుగుతుంది. పెట్టుబడులు అండి, అంటే వ్యాపారం గురించి అవగాహన ఉన్న వాళ్ళు ఈజీగా సంపాదిస్తారు. ఏది ఏమైనా మనకు ఒక అదృష్టం అయితే కంపల్సరీ ఉండాలి. మన పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలం మనం 270 degrees నుండి 360 degree కోణంలో కనుక మన పేరును మనం మార్చుకోగలిగితే చాలా చాలా మంచి జరుగుతుందండి. దానిలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి నేను చెప్తున్నటువంటి రాశులైనటువంటి వృషభ రాశి, సింహరాశి, తులారాశి, కుంభరాశి. వృషభ, సింహ, తుల, కుంభ 4 రాశులు. ఈ 4 రాశులలో జన్మించినటువంటి వారు 2034 సంవత్సరం లోపు సుమారుగా 100 కోట్లు సంపాదించుకునే తీరుతారు. దానిలో ఎటువంటి సందేహం లేదు.
100 కోట్లు సంపాదిస్తారండి. ఏమాత్రం డిసప్పాయింట్ కాకండి, వెనక్కి తగ్గకండి. మీరు చేయాల్సిందల్లా ఫస్ట్ మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. పేరులో ఉన్నటువంటి సమస్యలు, పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని ఒక మంచి ఆల్ఫాబెట్లో పెట్టుకోండి. పేరు బాగుంటేనే మనం బాగుండగలుగుతాం, మనం డెవలప్మెంట్ కాగలుగుతాం. మన పేరులో నెగిటివ్ సంఖ్యలు కనుక ఉన్నట్టయితే మనం ఎంత కష్టపడి పనిచేసినా ఏమాత్రం ప్రయోజనం అయితే ఉండదు. అది మాత్రం అక్షరాల నిజం. ఏదైనా కూడా లక్ కలిసి వచ్చింది అనుకోండి, లక్కుతో మన అదృష్టం, మన జీవితం మారిపోతుంది. రవితేజ గారు సినిమా హీరో ఉన్నారు. తను 26వ తేదీలో పుట్టారు, 1వ నెల, జనవరి మాసం 2026లో, జనవరి మాసం తను పుట్టిన తేదీ వచ్చేసి 26వ తేదీలో పుట్టాడు. ఈ 26/1లో జనవరి 26లో పుట్టినటువంటి వాళ్ళు ఏంటంటే ఎక్కువగా హార్డ్ వర్క్ చేస్తారు. వాళ్ళకి ఏంటంటే నార్మల్గా ఉండి 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 ఒక్కసారి టాప్ రేంజ్లోకి ఎదిగిపోతారు. అదే రవితేజ గారు సినిమా ఇండస్ట్రీలో ఎంతవరకు చాలా బాగా ఎక్కువ కష్టపడ్డాడండి. ఎవరి ప్రోత్సాహం, సపోర్ట్ లేకుండా నానా రకాలుగా ఇబ్బందులు పడుతూ జీవితాన్ని టైము ఎక్కువగా కష్టపడి ఈరోజు అతను ఏజ్ బారైన టైంకి ఒక హీరోగా మారిపోయాడు. ఇప్పుడు ఒక మంచి రెమ్యునేషన్తోనే ఎన్ని కోట్లు తీసుకుంటున్నాడు. సుమారుగా 30 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు ఒక సినిమా చేస్తే ఆ రేంజ్లోకి ఎదిగాడంటే ఒకసారి ఆలోచించండి. అంటే అతనికి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చాలా తక్కువగా ఉంది. అంటే ఎవరు సినిమా ఫీల్డ్లో ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు లేరు. ఎందుకంటే ఇతను కష్టపడే వచ్చాడు. తనకి ఏమి ఆస్తిపాస్తులు లేవండి. ఇప్పుడు చూస్తే 100 కోట్ల పైబడే ఉంటాడు. సంపాదన కూడా, అతనికి ఆస్తులు కూడా అలాగే ఉన్నాయి. అంటే అతను ఎవరైనా ఊహించారా అతను అంత స్థాయికి వెళ్తారు? ఎవరు ఊహించారు. కానీ అతను ఆ రేంజ్కి ఎదిగాడంటే అతనికి కావాల్సింది లక్. ఆ లక్ అనేది అతనికి కలిసి వచ్చింది. ఆ పేరు తన డేట్ ఆఫ్ బర్త్కి మినిమం 270 degrees పైన ఉండడం వల్ల ఏంటంటే అతను యాదృచ్ఛికంగా పైకి వచ్చాడు. ఇంకా దిగడండి, ఇంకా డౌన్ఫాల్ కాడు, ఇంకా అభివృద్ధిలోకి వస్తూనే ఉంటాడు, ఎప్పుడు డెవలప్మెంట్ అవుతూనే ఉంటాడు. దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు. ఎందుకంటే కొన్ని సందర్భాలలో మనం నమ్మమండి, రియల్గా జరిగేటి ఏది కూడా మనకు నమ్మశక్యంగా అనిపించవు. కాబట్టి కొన్ని జరుగుతాయి జీవితంలో, కొన్ని జరుగుతాయండి. ఏవి లేనటువంటి వాళ్ళు కోట్లకు పడగలెత్తలేరు, వెళ్తున్నారు. అసలు కనీసం ఒక ఇల్లు కూడా లేనిటువంటి వారు ఈరోజు సుమారుగా 100 కోట్లు కాదు 200 కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. ఒక చిన్నగా తాపీ మేస్త్రి పని చేసుకొని కాంట్రాక్ట్ వర్కులు చేసే అతను ఒక పెద్ద సిమెంట్ ఫ్యాక్టరీ ఓనర్ పెట్టి కోట్లు సంపాదించారు. ముందు స్టార్ట్ అయ్యి ఒక తాపీ కార్మికునికి లాగా స్టార్ట్ అయ్యి నిదానంగా అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక ఫ్యాక్టరీ, సిమెంట్ ఫ్యాక్టరీ ఓనర్ అయ్యి కోట్లు సంపాదించే స్థాయికి ఎదిగాడంటే అది మామూలు విషయం కాదు. అంతా వాళ్ళ యొక్క పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలంతోనే ఇదంతా జరుగుతుందండి. కాబట్టి 2034 అనేది మీకు అదృష్టమైనటువంటి సంవత్సరం. ఈ సంవత్సరంలో వృషభ రాశి వారు, ఈ 2034 లోపు వృషభ రాశి వారు, సింహరాశి వారు, తులారాశి వారు, కుంభరాశి వారు, ఈ 4 రాశులలో పుట్టినటువంటి వారు చాలా చాలా అదృష్టాన్ని కొని తెచ్చుకుంటారండి. వాళ్ళు ఎటువంటి సందేహం లేదు. ఒక్కసారి మీ పేరుని మంచి సంఖ్యాబలంలోకి మీరు మార్చుకొని చూడండి. నేను చూస్తున్నటువంటి పద్ధతులు ఏంటంటే నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా అన్ని విధాలుగా అన్ని పద్ధతుల ద్వారా కూడా నేను పరిశీలన చేస్తానండి. సమస్య, ఎలాంటి సమస్య అయినా పరిష్కారం మనకు న్యూమరాలజీలో, ఆస్ట్రాలజీలో తప్పకుండా లభిస్తుంది. దాన్ని మాత్రం మీరు మిస్ చేయకండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మరి లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.